బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరోసారి గట్టి షాక్ తగిలినట్లయింది. కాంగ్రెస్ లో చేరారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. స్వయంగా కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కృష్ణమోహన్ ని పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కృష్ణమోహన్ తో కలిపి 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినట్లు మనకు తెలుస్తుంది. గత 2 రోజుల క్రితమే మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. దీంతో దినానికి కూడా బీఆర్ఎస్ పట్టు కోల్పోతుందా అన్న సందేహం అయితే వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒకంతకు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కేసీఆర్ కి విధేయుడుగా ఉండేటటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఒక్కసారిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడం అనేది నిజంగా కొంత ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. కానీ ఏమైనప్పటికీ కూడా రోజు రోజుకి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడం అన్నది చర్చనీయాంశం అవుతుంది. దీంతో బీఆర్ఎస్ క్రమంగా తమ పట్టు కోల్పోతుందా అన్న సందేహం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కి రోజు రోజుకి బలం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో భేటీ కూడా కాబోతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఓన్లీ ద్విముఖ పోటీ నెలకొంటుందా, త్రిముఖ పోటీ నెలకొంటుందా అనేది కూడా మనకు తెలుస్తోంది. అలాగే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఈ ప్రభావం చూపించే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ కాంగ్రెస్ లో చేరిన విషయం అయితే బీఆర్ఎస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు. దీనిపైన ఎలాంటి స్పందన వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే.